సౌలు కుటుంబంలో నేను ఉపకారం చేయాలి అనుకుంటున్నానని ముందుకొచ్చిన ఆత్మీయుడండి దావీదు. హల్లెలూయా. ప్రియులారు గుర్తుపెట్టుకోండి, నీ శత్రువుని అందుకున్నాడు, నీ శత్రువుని ప్రేమింపకుంటే నువ్వు ప్రేమింపబడవా అంటున్నాడు దేవుడు. ఎదుటి వాళ్ళ పాపాలు మనం క్షమించలేకపోతే అంట మన పాపాలు కూడా క్షమించబడవంట. ఎదుటి వాళ్ళకి ఎలాంటి తీర్పు తీరుస్తావో నిన్ను కూడా దేవుడు అదే తీర్పుని తీరుస్తాడంట దేవుడు. ఇందాక మనం చదువుకున్నది అదే, కనికరము చూపని వాడు కనికరం లేని తీర్పే పొందుతాడంట. నిన్ను క్షమించలేను అని అంటున్నావా, నువ్వు కూడా క్షమించబడలేవు. నువ్వు దయ చూపించలేను అంటున్నావా, నువ్వు దయ పొందుకోలేవు. ఒకవేళ నువ్వు క్షమించలేని స్థితి ఉన్నప్పటికీ ఎదుటి వాళ్ళకి నువ్వు క్షమించగలిగితే నిన్ను క్షమించలేని పాపాలను కూడా దేవుడు క్షమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనుషులు క్షమించలేని పాపాలు కూడా ఎవరు